అండ్ దిస్ ఇస్ అ స్పెషల్ వీడియో. ఎందుకు అంటే 1 year గడిచిపోయింది, మళ్ళీ చింటూ బర్త్డే అయితే వచ్చింది. అప్పుడైతే పేరెంట్స్ లేరు. ఆ వీడియో మీ అందరూ చూసినట్లయితే గుర్తుంటుంది. మా అమ్మ అనండి లాస్ట్లో. వద్దున బాగానే యాక్టింగ్ చేస్తున్నారు రీల్స్ కోసం. సూపర్ బ్రదర్, సూపర్ సూపర్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీ అందరూ అక్కడ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే కనుక మా అత్తమ్మ మా మామయ్య గారు వీడియో ఆల్రెడీ మీరు చూసినట్లున్నారు. సో ఈరోజు ఫస్ట్ వ్లాగ్ అనమాట, మా అత్తమ్మ మామయ్య గారితో కలిసి చేయడం. అండ్ దిస్ ఇస్ అ స్పెషల్ వీడియో. ఎందుకు అంటే అసలు టైం ఎలా ఫ్లై అవుతుందంటే అస్సలు తెలీదు. నేను లాస్ట్ ఇయర్ చింటూ బర్త్డే ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. 1 year గడిచిపోయింది, మళ్ళీ చింటూ బర్త్డే అయితే వచ్చింది. సో ఈరోజు స్పెషల్ మూమెంట్స్ అనమాట. అప్పుడైతే పేరెంట్స్ లేరు. ఆ వీడియో మీ అందరూ చూసినట్లయితే గుర్తుంటుంది. ఈ ఇయర్ అయితే చింటూ బర్త్డేకి పేరెంట్స్ ఉన్నారు. ఫుల్ హ్యాపీ చింటూ. సో ఇప్పుడైతే మేము డెకరేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో దాని గురించి అన్ని ఆన్లైన్లోనే మేము తెప్పించుకున్నాము. కొంచెము ఈసారి ఇద్దరు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయడానికి కొంచెం ఎక్కువ డెకోర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సింపుల్గానే బట్ ఇంకొంచెం హెవీనెస్తో ఉంటుంది. సో అదంతా మీరు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ సర్కిల్ ఆర్చ్ అంతా నేను అమెజాన్ నుంచే తెప్పించాను. ఇంకా ఈ బెలూన్స్ది అంతా మొత్తం సెట్ అంతా ఆన్లైనే. లేట్ అయిపోతుందేమని చెప్పేసి ఒక 1 week ముందే తెప్పించి పెట్టుకున్నా. ఈసారి రిస్క్లో పెట్టుకోవడం ఇష్టం లేక, ఎందుకంటే కొంచెం పెద్ద సెటప్పే ప్లాన్ చేశాను అనమాట. నేను అప్పటికి డెకోర్ చేసే ముందు నేను ఫస్ట్ మా మధ్యని తేజుని కనుక్కున్నా, అసలు ఇది చేయగలమా లేదా అంటే, ఇంకా ఎలాగో అత్తమ్మలు వస్తున్నారు కదా ఒకసారి మామయ్య గారిని కనుక్కోండి బెలూన్స్ని నాట్ చేయడం వచ్చా రాదా అని చెప్పేసి. ఎందుకంటే నాకు అది చాలా కష్టం. ఏదైనా చేస్తాను కానీ బెలూన్స్ నాట్ చేయడం అనేది చాలా చాలా కష్టము. సో అత్తమ్మని మామయ్యని అడిగితే వచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు చూద్దాం. సిజరా ఇదిగోండి. అండ్ స్పేర్గా కొన్ని ఏంటి గ్లూ డాట్స్ ఇంకా టేప్స్ అన్ని తెప్పించుకున్నాం. అవసరం అవుతుంది లేదో తెలియదు, లేదంటే సడన్గా మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇక్కడ అన్నీ చాలా దూరం కాబట్టి అన్నీ ముందే ఎక్కువ పెట్టుకున్నా అయిపోవాలా. అండ్ ఇది ఆర్చ్ కాదు సర్కిల్ ఆర్డర్ పెట్టా. సో దాని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. లైన్ బై లైన్ ఆల్రెడీ మా మామయ్య గారు స్టార్ట్ చేస్తారు కూడా. చేసేయడం ఇలాంటి విషయాల్లో మా మామయ్య గారు సూపర్ ఫాస్ట్, చెప్పాను కదా. సో ఇట్లా అనమాట. మీకు కనిపిస్తుందో లేదో బట్ కంప్లీట్ అయ్యాక ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. మామయ్య గారు ఏదైనా స్క్రూ డ్రైవర్స్ అట్లాంటివి ఏమైనా అక్కర్లేదా? రౌండే మామయ్య గారు. సూపర్. సో ఇప్పుడైతే మనము ఈ సర్కిల్ ఏమొచ్చి అటాచ్ చేస్తున్నాము ప్రతి పార్ట్ను. సో మామయ్య గారు అయితే ప్రెజెంట్ అది అటాచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూడనీకైతే ఈజీగా ఉంది కానీ చేయనీకైతే చాలా కొంచెం కష్టపడ్డాము. అది లెస్ వెయిట్లోనే ఉంది కానీ ఆ గ్రిప్ ఉంటుంది కదా, ఒకటి దానికి ఒకటి అటాచ్ చేసేది, అది మాత్రం కరెక్ట్గా మనం పెట్టకపోతే జప్పమని తుల్లిపోతుంది, ఏదో ఒకటి తిరిగిపోతుంది. సో అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చేయాలి మనమైతే కనుక. సో ఫైనల్గా లాస్ట్లో 2 మిగులుతాయి కదా, ఆ 2 పెట్టనీకైతే చాలా ఇబ్బంది పడ్డాము. అది ఎలా పెట్టాలంటే మొత్తం కిందకి ఉంచేసి హారిజాంటల్గా కిందకి పుష్ చేస్తూ అటాచ్ చేయాలన్నమాట. అదొక్కటి చూసుకోండి ఒకవేళ ఇది ఎవరైనా ట్రై చేస్తున్నారు అనుకుంటే. బట్ అవుట్పుట్ అయితే ఫైనల్గా ఇలా సర్కిల్ అయితే వచ్చిందనమాట, చూస్తున్నారు కదా.
ప్రెసెంట్ అయితే మా అత్తమ్మ అక్కడ సెట్ చేస్తున్నారు కదా, అవి వాటర్ బ్యాగ్స్ ఇచ్చారు సపోర్టింగ్గా ఉండడానికి. ఇది అంతా ఫ్రేమ్ అలా సెట్ చేసాం కదా, సో బ్యాలెన్సింగ్గా ఉండడానికి. ఇవన్నీ లెస్ వెయిట్ కదా, ఇండియాలో అయితే కొన్ని స్టోన్స్ కానీ ఏదో బరువులు పెడతాం, ఇక్కడ అన్నీ కుదరవు కాబట్టి ఇలా పెట్టామన్నమాట వాటర్ బ్యాగ్స్. ఇప్పుడు ఇంకా బెలూన్ డెకార్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో లెట్స్ సీ. సో ప్రెజెంట్ అయితే మనం బెలూన్ డెకరేషన్స్కి అయితే వచ్చేసాము. ఫుల్ బర్త్డే డెకరేషన్లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ సర్కిల్, సెకండ్ థింగ్ ఏమొచ్చి ఈ సర్కిల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అది. ఇప్పుడైతే థర్డ్ స్టెప్ అనమాట బెలూన్స్. అది చూస్తున్నారు కదా, మనం చాలా నెంబర్ ఆఫ్ బెలూన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే డివైడ్ చేసి పెట్టుకున్నాము. కలర్కి ఒక గోల్డ్ కలర్, ఒక బ్లాక్ కలర్, ఆ కలర్స్లో కూడా టూ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఆ సైజెస్ అన్నీ కూడా డిఫరెంట్గా పెట్టుకొని కొన్ని పెద్ద సైజెస్ బెలూన్స్ కింద పెడుతున్నాము, కొన్ని మీడియం సైజ్ బెలూన్స్ కింద పెడుతున్నాము, వేరేవి స్మాల్ సైజ్ బెలూన్స్ కింద పెడుతున్నాం అనమాట. సో అలా కొన్ని సెట్ ఆఫ్ బెలూన్స్ అయితే ఊదేసి పక్కన పెడుతున్నాము. దాన్ని మనము కలర్ కాంబినేషన్స్ తోటి కొంచెం మంచిగా టై చేసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్గా అయితే ఈ ప్రాసెస్ అయితే నడుస్తుందన్నమాట. సన్నీ ఇంకా చింటూ వాళ్ళ బాబాయ్ గారు కూడా వస్తున్నారనమాట. ఈయన బర్త్డేకి ఫుల్ మ్యాక్సిమం ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అబ్రాడ్. సో మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాం. అండ్ చింటూ కూడా అసలు ఎప్పుడు ఇంట్లో లేడు, బయట ఉన్నాడు. అండ్ ఇదే పర్ఫెక్ట్ టైం మొత్తం డెకార్ అంతా చేయడానికి. మళ్ళీ చింటూకి తెలుసు నేను డెకార్ చేస్తున్నాను కానీ, బట్ ఎంత ఇంట్లో ఉంటే కొంచెం మినిమం సర్ప్రైజ్ అనేది ఉండాలి కదా, సో ఇదొక బెస్ట్ టైం అని సో ఫాస్ట్గా చేసేస్తున్నాం అనమాట. సో ఇలా నాట్ చేసేసుకొని ఉన్నామన్నమాట. ఒక సెట్ ఆఫ్ బెలూన్స్ కింద ఇలా 2 కాంబినేషన్స్ తోటి 4 కొన్ని 6 అలా చేసాము, కొన్ని 2 చేసాము. సో దీన్ని మనం ఎప్పుడు ఆ సర్కిల్ ఫ్రేమ్కి అటాచ్ చేసేద్దాము. సో ఎలా వస్తుందో తెలియదు కానీ, బట్ కొంచెం అయినా క్యూట్గా ఉండేటట్లు ట్రై చేస్తున్నాము, అంత ప్రొఫెషనల్గా కాకపోయినా. సో చింటూకి నచ్చుతుంది అని అనుకుంటున్నా, చూద్దాం. ఆఫ్టర్ మెనీ హవర్స్ కంప్లీట్ అయితే అయ్యింది. చూపిస్తాను. ఇల్లు అంటే చిందరవందరగా పడింది, ఇల్లు అంతా చెత్త అయిపోయింది. సో సంథింగ్ వి డిడ్ అవర్ బెస్ట్. సో చాలాసేపటికి తర్వాత అయితే ఈ పొజిషన్కి వచ్చింది. ఇలా అయితే మేము చేసాము. ఇంకా చిన్న డెకరేషన్స్ ఉన్నాయి, ఇంకా కేక్ వేరేవన్నీ ఇంకా డెకార్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇల్లు కండిషన్ చూసారా ఇలా ఉంది. ఫాస్ట్గా క్లీన్ చేసేసి అవన్నీ చేసి ఇంకా కొద్దిగా టైంలో ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. క్యూట్ అండ్ స్మాల్ మూమెంట్స్ మీరు కూడా చూడండి. Party poppers. Baba, super. అయిపోయింది నాకు ఇంకా సర్వం రేపటి నుంచి.
బర్త్డే బేబీ అయితే ఇక్కడే ఉన్నాడు. సో ప్రెజెంట్ అయితే ఈరోజు నేను బర్త్డేకి కొన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నాం. దానికన్నా ముందు ఫస్ట్ టెంపుల్కి అయితే ఆల్రెడీ వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్ళాలి. అభిషేకానికి ఆల్రెడీ కట్టాము. ఎప్పుడు 2 weeks బ్యాక్ ఎప్పుడో ముందే టెంపుల్ దర్శనంకి వస్తే ఇంకా అప్పుడే కట్టేశారు. సో ఈరోజు మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చాము. చింటూ వాళ్ళ బాబాయ్, నాకు బాబాయ్ గారు, సో ఐ మీన్ మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్, సో వీళ్ళ మామయ్య, ఇంకా ఇంకో మధ్యస్ అన్నీ మీ అందరికీ తెలుసు కదా. సో ఫ్యామిలీ మొత్తం వచ్చాము. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తున్నాడు చింటూ కదా. యా, టెంపుల్కి అయితే వచ్చాము. యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ వాళ్ళు వచ్చే ఉన్నారు, మన లేట్. ఆయన నేను గుడికి వచ్చి లిటరల్లీ ఒక 1-2 months అయింది అనుకుంటా. అండ్ దట్టు పేరెంట్స్ తోటి మళ్ళీ గుడికి రావడం చాలా మంచిగా ప్లెజెంట్గా అనిపించింది. ఎప్పుడో ఇండియాలో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే. సో చాలా చాలా పీస్ఫుల్గా హాయిగా అనిపించింది గుడికి వెళ్తే. సో ఇప్పుడైతే మాకు అభిషేకానికి ఇచ్చారు ఆయన, సో దానికోసం వచ్చాం అనమాట. ఇంకా వేరే దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడే హాయిగా కూర్చొని అప్పుడు ఇంకా అలా బయటకు వెళ్ళాం అనమాట. మార్నింగ్ ఎప్పుడో 8:30 కల్లా గుడికి ఎంటర్ అయిపోయాము. సింగిల్గా ఒక్కొక్కరి చేత అభిషేకం చేయించారు. తర్వాత హారతి అయ్యింది, అన్నీ అయ్యాయి. అన్నీ దగ్గరుండి చూసాము. ఆ తర్వాత స్వామి సేవ చేశాము. అదంతా అయిపోయాక కొంచెంసేపు మా అత్తమ్మ మెడిటేషన్ చేసుకున్నారు. అలా అదంతా అయిపోయాక ఖాళీగా కొంతసేపు హాయిగా కూర్చొని ప్రశాంతంగా మొత్తం అన్నీ చూసేసుకొని ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేసాము. అండ్ దాని తర్వాత మేము ఇంకా అప్పటికి ఒక ఇంచుమించు 11-11:30 అయ్యింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి కొంతసేపు మంచిగా రిలాక్స్ అయ్యి తర్వాత లంచ్కి అయితే మేము ఆగాస్కి వెళ్ళాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక యాక్చువల్లీ అసలు ప్లాన్ ఏంటంటే గ్యాల్వెస్టన్కి వెళ్ళాలని, కానీ ఫుల్ సన్నీ అయ్యింది అండ్ హాఫ్ ఆఫ్ ద డే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఇంకెప్పుడైనా వెళ్దామని చెప్పేసి కొంచెం మంచిగా ప్రాపర్గా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. సో మంచిగా సరదాగా టైం స్పెండ్ చేసి ఇంట్లోనే కబుర్లు చెప్పుకొని అంతా బాగా జరిగింది. అండ్ నైట్ వచ్చేసి ఇట్లా ముద్దలన్నం తిన్నాము. ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను అనమాట. మళ్ళీ మా అత్తమ్మ మా అందరికీ మొత్తం కలిపి పెట్టి ఒక్కొక్కరి ముద్ద ఒక్కొక్క చేతిలో పెట్టి సరదాగా నవ్వుకుంటూ చాలా చాలా బాగా అనిపించింది. ఇలా మా డే అయితే సూపర్ హ్యాపీగా అయితే అయ్యింది. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.